Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. Hostel Welfare Officers and DSE ప్రత్యేకం. ఫస్ట్ వన్, విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఏ మొత్తం అనుభవాల సూత్రం, బి నిరుపయోగ సూత్రం, సి సమైక్యతా సూత్రం, డి విద్యార్థి కేంద్రీకృత సూత్రం. ఆన్సర్ బి నిరుపయోగ సూత్రం. సెకండ్ వన్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ఏ గాంధీజీ, బి పెస్టాలజీ, సి రూసో, డి జాన్ డ్యూయ్. ఆన్సర్ డి జాన్ డ్యూయ్. హరిజనుల విద్యావసరాలను గుర్తించినది. ఏ భారతీయ విద్యా కమిషన్ 1882, బి సార్జెంట్ నివేదిక 1944, సి కొటారి కమిషన్ 1964-66, డి హార్టాగ్ కమిటీ 1929. ఆన్సర్ భారతీయ విద్యా కమిషన్ 1882. నెక్స్ట్ వన్, ఆధార రేఖను తాకకుండా ఉండు రేఖ. ఏ కుంభాకార రేఖ, బి సామాన్య సంభావ్యత వక్రరేఖ, సి పుటాకార వక్రరేఖ, డి సంచిత వక్రరేఖ. ఆన్సర్ బి సామాన్య సంభావ్యత వక్రరేఖ. ఈ క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందిన దాన్ని గుర్తించండి. ఏ ప్రాథమిక పాఠశాల దశ, బి సంధి వయస్సు, సి విచారణ దశ, డి మాధ్యమిక పాఠశాల దశ. ఆన్సర్ సి విచారణ దశ. సిక్స్త్ వన్, కోటి విద్యలు కూటి కోసమే అను సామెత ఈ క్రింది వాటి సంబంధాన్ని తెలుపుతుంది. ఏ అభ్యసనం ప్రేరణ, బి అభ్యసనం అవసరాలు, సి అభ్యసనం సంసిద్ధత, డి అభ్యసనం పరిపక్వత. బి అభ్యసనం అవసరాలు. క్రింది వారిలో ప్రవర్తనవాదం రూపొందించిన శాస్త్రవేత్త. ఏ జేబి వాట్సన్, బి అబ్రహం మాస్లో, సి సిగ్మండ్ ఫ్రాయిడ్, డి విలియం జేమ్స్. ఆన్సర్ ఏ జేబి వాట్సన్. డిఎల్ఎడ్ కోర్స్ కాలపరిమితి ఎంత? 4 సంవత్సరాలు, బి 6 సంవత్సరాలు, సి 2 సంవత్సరాలు, డి 3 సంవత్సరాలు. ఆన్సర్ 2 సంవత్సరాలు. గుజరాత్ విద్యాపీఠం స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధానిని క్రింది వానిలో గుర్తించండి. ఏ మొరార్జీ దేశాయ్, బి చరణ్ సింగ్, సి ఇందిరాగాంధీ, డి రాజీవ్ గాంధీ. ఆన్సర్ ఏ మొరార్జీ దేశాయ్. పతంజలి అష్టాంగ యోగంలో ప్రత్యాహారం అనగా ఏ ఏకాగ్రత, బి పరమావధి, సి చిత్తస్థితి, డి సర్దుబాటు. ఆన్సర్ డి సర్దుబాటు. విద్య తత్వశాస్త్రాల సంబంధాలను వివరంగా చెప్పినది. ఏ బ్రుటేకర్, బి రాస్, సి బట్లర్, డి పైవారందరు. ఆన్సర్ డి పైవారందరు. నెక్స్ట్ వన్, మిషన్ కాకతీయలో భాగమైన శాఖ ఏది? ఏ అటవీ శాఖ, బి వ్యవసాయ శాఖ, సి మత్స్యశాఖ, డి పైవన్నీ. ఆన్సర్ డి పైవన్నీ. డిసైడ్ మోడల్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారిని క్రింది వారిలో గుర్తించండి. లియోన్మన్, బి బూటన్మన్, సి క్రిస్టినా గువే, డి సెయింట్ అగస్టిన్. ఆన్సర్ సి క్రిస్టినా గువో.
నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీ పాఠశాలలు ఎప్పటి నుండి ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీ పాఠశాలలు ఎప్పటి నుండి ఉన్నాయి? ఏ 1917 సంవత్సరాలు, బి 1931 సంవత్సరాలు, సి 1927 సంవత్సరాలు, డి 1934 సంవత్సరాలు. ఆన్సర్ 1917 సంవత్సరాల నుండి ఉన్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద మొదటగా ఎన్ని చెరువులను అత్యవసరంగా మరమ్మతులు చేయాలని భావించారు? ఏ 2800 చెరువులు, బి 2000 చెరువులు, సి 1500 చెరువులు, డి 500 చెరువులు. ఆన్సర్ సి 1500 చెరువులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.